నమస్తే పవన్ గారు. నమస్కారం. అంటే మన్మోహన్ గారు దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పటంలో కీలక భూమిక పోషించారు. ఎటువంటి భూమిక అంటే మన మీద ఎటువంటి ముద్ర వేశారండి ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పటంలో మన్మోహన్ సింగ్ గారు? మీకు ప్రేక్షకులకు సత్యం గారికి నమస్కారం. నేను రాజకీయాలలోకి వచ్చిన తర్వాత చాలా అభిమానించేటువంటి వ్యక్తులలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చాలా ప్రముఖులు. పివి నరసింహారావు గారు, ప్రణబ్ ముఖర్జీ గారు, మన్మోహన్ గారు, చిదంబరం గారు, జయరాం రమేష్ గారు, వీళ్ళంతా అకాడమిషియన్స్ అండ్ ఫైనాన్స్ ఎకానమిస్ట్స్ అండ్ రిఫార్మిస్ట్స్. దీస్ ఆర్ ద కీ పీపుల్ హూ ఆర్ రిక్వైర్డ్ టు దిస్ సొసైటీ ఆఫ్ ఇండియా రైట్ నౌ. ఇటువంటి వాళ్ళు భారతదేశ రాజకీయ ఆర్థిక సామాజిక వ్యవస్థకు ఇటువంటి వాళ్ళు చాలా మూలాలు అనేటువంటి వాళ్ళని నేను బాగా గౌరవిస్తాను. ఇవాళ చాలా బాధగా ఉంది మన మన్మోహన్ సింగ్ గారు జరిగిపోవడం. పెద్దవారు అయినరు, 93-94 ఇయర్స్ వారు చేసిండ్రు, కాలం చేయడం చాలా బాధాకరంగా ఉంది. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తాం. భారతదేశానికి ఉన్నటువంటి శక్తుల లోపల ఒక వివిడ్ నేచర్ ఉన్నటువంటి దేశంగా భారతదేశం ప్రపంచంలో ఇప్పటికి కూడా ఉంది. అత్యధిక జనాభా అనేది భారతదేశానికి ఒక శక్తి, కానీ దాన్ని రైట్ డైరెక్షన్లో నడిపించినప్పుడే ఆ శక్తి ఈ దేశానికి ఒక శక్తిలాగా మారుతుంది. లేకపోతే అది శక్తిగా కాకుండా ఒక బరువుగా తయారైంది. దానిని కరెక్ట్గా పట్టుకొని ఒడిసి పట్టుకొని దాన్ని రైట్ డైరెక్షన్లో వాడినటువంటి ప్రధానుల్లో, ఆర్థిక మంత్రుల్లో ముఖ్యులైనటువంటి వారు ఇవాళ మన్మోహన్ సింగ్ గారు. అవకాశం రావడం, ఆర్థిక శాఖ మంత్రిగా, ఆర్బీఐ డైరెక్టర్గా, అంతకుముందు చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్గా, ఫైనాన్స్ సెక్రటరీగా, మెంబర్ ఆఫ్ సెక్రటరీ ప్లానింగ్ కమిషన్గా, గవర్నర్ రిజర్వ్ బ్యాంక్, డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్, ఫైనాన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, వీటన్నిటిలో ఎదుర్కొంటూ తనదైనటువంటి చెరగని ముద్రను అట్లనే కంటిన్యూ చేసుకుంటూ. ఎందుకంటే ఇవాళ పదవులు రాగానే మనుషులు, మనోభావాలు, వాళ్ళ యొక్క విధానాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు మారుతూ ఉంటాయి. కానీ ఒక అకాడమిషియన్గా ఎప్పుడు కూడా తన ఒరవడిని ఎక్కడ మర్చిపోకుండా అదే ఒరవడిని కాపాడుకుంటూ భారతదేశాన్ని ఇవాళ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి 135 కోట్ల బిడ్డలు ఇంత తిండి తిండగలుగుతున్నారన్నా, వాళ్లకు సెల్ ఫోన్లో అన్ని అందుబాటులో ఉన్నాయన్నా, గూగుల్ పే ఉందన్నా, యూట్యూబ్ చూడగలుగుతారన్నా, క్రోమ్లోకి పోయారన్నా, అమెజాన్లో ఆర్డర్ చేసుకోగలుగుతారన్నా, టెక్నాలజీని వాడుకుంటున్నారు. 3G 4G సేవలు ఆయన హయాంలోనే వచ్చాయి. టెక్నో మినిస్టర్గా, టెక్నో ఆర్కిటెక్ట్గా ఇవాళ భారతదేశానికి ఒక ఆర్కిటెక్ట్, ఎకనామిక్ ఆర్కిటెక్ట్గా మన్మోహన్ సింగ్ గారు. ప్రతి యువకుడు, ప్రతి భారతదేశ బిడ్డ మన్మోహన్ సింగ్ గారి గురించి చదవాలి, తెలుసుకోవాలి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, భారతదేశంలో ఒకప్పుడు లైసెన్స్ రాజ్ అనేటువంటిది నడుస్తున్నప్పుడు, అంటే ఎప్పుడైతే సోషలిస్ట్ రిఫార్మ్స్ అనేటివి నడుస్తున్నప్పుడు ఎక్కువగా ప్రభుత్వాలలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఆలోచనలు, ప్రభుత్వ విధానాలు ఎప్పుడైతే బాగా సోషలిస్ట్గా ఉన్నప్పుడు ఓన్లీ ఇండస్ట్రియలైజేషన్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత అవుట్పుట్ రావాలి అనే అన్ని కంట్రోల్గా ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు భారతదేశం మన విదేశపు చెల్లింపులకు కూడా మనం దూరంగా జరిగేటువంటి పరిస్థితుల్లో వారు భారతదేశాన్ని కంట్రోల్లోకి తీసుకొని అక్కడి నుంచి భారతదేశంలో ఇప్పుడు సార్ చెప్పినట్టు, సత్యం గారు చెప్పినట్టు అట్లా 600-700 బిలియన్లకు తీసుకుపోవడం, 8-9-10% గ్రోత్ రేట్ని తీసుకురావడం, జీడీపీని పెంచడం, స్టాక్ మార్కెట్ని ప్రాపర్గా వాడుకోవడం, విదేశీ పెట్టుబడులను ఇన్వైట్ చేయడం, టెక్నాలజీ మంచి స్పేస్ కల్పించడం, వాళ్ళకు పన్ను శాతం తగ్గించడం, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేయడం, ఐఐటీలు, ఐఎంలో 8 దగ్గర ఐఐటీస్ వాళ్ళు స్థాపించడం, ఎడ్యుకేషన్కి, విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వడం, రూరల్ డెవలప్మెంట్, మన్రేగా లాంటి స్కీములు తీసుకురావడం, రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకురావడం, రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకురావడం, మన్రేగా లాంటివి తీసుకురావడం, 2013 ల్యాండ్ అక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకురావడం, ఎన్నో చట్టాలను తీసి భారతదేశాన్ని ఒకటేసారి ఒక 20-30 సంవత్సరాల స్పీడింగ్కి తీసుకొచ్చి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు వాడుకుంటున్నటువంటి ఈ స్పేస్ని, ఈ ఫ్రీడమ్ని క్రియేట్ చేయగలిగిందంటే ఆ గొప్ప వ్యక్తి, ఆ మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు. ఇవాళ వారికి భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డ రుణపడి ఉంటాడు. అంతటి ఏకోన్ముఖుడై అంతటి గొప్ప బిడ్డను ఈ దేశానికి అందించినటువంటి ఆ తల్లిదండ్రులకు, ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అటువంటి బిడ్డలు ఇంకా 100లో భారతదేశంలో పుట్టాలి, చదువుకోవాలి. అంత నిస్వార్థంతో
నిస్వార్థమైనటువంటి సేవను చేసి రోజుకు 18 గంటలుగా పనిచేసి ఉత్తమ పార్లమెంటేరియన్గా పనిచేసినటువంటి గొప్ప మహానుభావుడు. ఎక్కడ కూడా ఎన్ని అభాండాల మీద పడ్డ బీజేపీ పార్టీ కానీ ఇతరులు కానీ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి సైలెంట్ ప్రైమ్ మినిస్టర్, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, మ్యూట్ ప్రైమ్ మినిస్టర్ అని ఎంత దిగదారుడు మాటలు మాట్లాడినా కూడా అన్ని అనుభవించుకుంటూ అంత గొప్ప మహానుభావుడు పుట్టడం ఈ భారతదేశం యొక్క ఈ భారతదేశ గడ్డకు ఒక గర్వకారణం. అటువంటి మహానుభావుడు ఇక పుట్టడో లేదో తెలియదు, కానీ అటువంటి వాళ్ళు పుట్టడం అనేది మేము మాతరంలో ఉన్నటువంటి వాళ్ళు చూడడం అనేది, ఆయన స్పీచెస్ కానీ వినడం, ఆయనకు ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి పార్లమెంటేరియన్గా ప్రతిసారి ఫుల్ టైం పార్లమెంట్ అటెండ్ కావడం, పార్లమెంట్లో ఒక వ్యక్తిత్వం యొక్క విలువలను కాపాడడం. ఇవాళ ఉన్నటువంటి పార్లమెంట్లో అసెంబ్లీలు చూస్తున్నాం ఎటువంటి మాటలు, ఎటువంటి భాష, దేశం అయిపోతుందో తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల గురించి నేను పెద్దగా చెప్పను, బికాజ్ ఐ మీన్ ద ట్రాన్స్ ఆఫ్ హిస్ డిమైస్ రైట్ నౌ. బట్ ఐ హ్యావ్ వెరీ హంబ్లీ నాకు చాలా బాధగా ఉంది వారు చనిపోవడం. కాబట్టి భౌతికంగా వారు లేరు, వారి యొక్క గొప్పతనాన్ని మాటల్లో చెప్పడం. రైట్.